ప్రేమాలయం 6వ భాగం. సుదేష్ణాదేవి లోపలికి అడుగు పెట్టేసరికి అహల్య తలగడలో తలదూర్చుకొని పడుకునుండటం గమనించారు. అమ్మ అహల్య, దగ్గరగా వెళ్ళి అహల్య తల మీద చెయ్యి వేసి వాత్సల్యంగా పిలిచారు. ఆ పిలుపుకే తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ పడగెత్తి చూస్తున్నట్లుగా లేచి కూర్చుంది అహల్య. ఆమె కళ్ళు మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. నల్లని ముంగురులు ముఖం మీద వాలి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న అహల్యను చూస్తే సుదేష్ణాదేవి హృదయం ఆర్ద్రపూరితమైంది. ఆవిడేదో అనేలోగానే అహల్య రోషారుణ నేత్రాలతో బాష్పరుద్ధ కంఠంతో, ఆంటీ, నేనిక్కడ ఉండను, వెళ్ళిపోతాను, నన్ను పంపేయండి అంది. అంతవరకు ఆమె ఏడ్చినట్లు కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. అహల్య అలా అనగానే ఆవిడ గుండెల్లో కలుక్కుమంది. తనేదో తప్పు చేసినట్లుగా బాధగా చూశారు ఆమె వైపు. ఎందుకమ్మా, నా మీద కోపమా? కోపం కాదు, తల తిప్పుతూ అంది అహల్య. లేదు, నా మీద కోపమే. ఎప్పుడూ కోప్పడని ఈ నా చిట్టి తల్లిని కొట్టాను, నాకు తెలుసు, అందుకే నీకు కోపం. అహల్య మాట్లాడలేదు. నేల మీదుగా చూస్తూ కూర్చుంది. నీ ప్రవర్తనలో నన్ను కూడా మూర్ఖురాలిని చేస్తున్నావమ్మా. ఏనాడైనా నీ మీద నేను చేయి చేసుకున్నానా? ఈ పాలబుగ్గని ఇంతగా కమిలిపోయేలా ఎలా కొట్టానో. సుదేష్ణాదేవి అతిశయించిన దుఃఖాతిశయంతో అహల్య తలను 2 చేతులతో దగ్గరకు లాక్కుని ఆమె చెక్కిలిని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. అహల్య ఆంటీ అంటూ ఆవిడ గుండెల్లో ముఖం దాచుకుంది. ఆవిడ వాత్సల్యంగా అహల్య వెను నిమృతూ, ఎందుకమ్మా అనవసరంగా హైరాణ పడతావు? ఎందుకు అంతగా అతన్ని అవమానించావు చెప్పు లాలనగా అడిగారు. అహల్య తిరిగి చటుక్కున తలెత్తి, నేనేం అతన్ని అవమానించలేదు, ఉన్న నిజం చెప్పాను. నిజం చెప్పండి ఆంటీ, అటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకు అప్రతిష్ట కాదా అని అడిగింది. సుదేష్ణాదేవి నవ్వారు. ఎంత పిచ్చిదానివమ్మా నువ్వు! మన పరువు ప్రతిష్టలు కాపాడాలని నాకు తెలియదా? రాజేష్ మీద నీకెందుకు అకారణ వైరం? అతను ఎప్పుడైనా ఏమైనా అన్నాడా నిన్ను? లేదు. మరి అతను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ చేశాడా? లేదు. మరెందుకమ్మా అతని మీద నీకు ద్వేషం? అతని నైతిక ప్రవర్తన వల్ల మనకు బాధ లేదు. పైగా నా దృష్టిలో అతను చాలా మంచివాడు, మర్యాదస్తుడు. కానీ అతని వల్ల నీకేమీ ఇబ్బంది కాకుండా అతన్నలా అవమానించడం సభ్యతేనా? నీకు వయసు పెరుగుతున్న కొలది వివేకం తరుగుతున్నది. నీలో నీ హోదాకి నువ్వెంతో దర్జాగా ప్రవర్తించాలి, కానీ ఇంత సంకుచితంగా ఉండకూడదు. ఆవిడ మాట పూర్తి కాకుండానే, అది కాదాంటీ, అతను వాళ్ళమ్మ నాన్నగారికి జన్మించలేదట. అహల్య మాటలకి సుదేష్ణాదేవి గట్టిగా నవ్వారు. ఆవిడ అలా నవ్వుతుంటే ఉక్రోషంగా చూసింది అహల్య. ఎంత అమాయకురాలివమ్మా నువ్వు! అతను వాళ్ళమ్మ నాన్నలకు జన్మించక ఎవరికి జన్మిస్తాడు అన్నది. తను చెప్పేది ఆవిడ సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటూ, అది కాదాంటీ, అతనిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట. అతని తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదట చెప్పింది అహల్య. ఆ మాట వింటూనే సుదేష్ణాదేవి గంభీరంగా అయిపోయారు. నీకెవరు చెప్పారమ్మా ఈ విషయాలు? ప్రశ్నించారు ఆవిడ. వాణి చెప్పిందాంటీ. ఆమెకెలా తెలుసు? వాళ్ళ నాన్నగారు చెప్పారట. చూడమ్మా అహల్య, మనకు పూర్తిగా నిజం తెలియదు. అందులో సత్యమెంతో అసత్యమెంతో. వాణికి అసత్యం ఆడవలసిన అవసరం లేదు మధ్యలో అంది అహల్య. పోనీ నిజమనే అనుకుందాం, మనకొచ్చిన నష్టం ఏమిటి? నష్టమా? నష్టం ఏమీ లేదు. అటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే. అహల్య ఏదో అనబోయింది. మన ఇంట్లో అతనేం స్థిరంగా ఉండడానికి రాలేదు కదమ్మా. ఇవాళ కానీ రేపు ఉదయం కానీ వెళ్ళడానికి సిద్ధమయ్యే ఉన్నాడతను. అలాగే చెప్పాడు, అంతా సర్దుకున్నాడు. చివరి సమయంలో నువ్వు ఇలా ప్రవర్తించావు. అతని గురించి నీకు పూర్తిగా తెలియదు. అతి సున్నిత మనస్కుడు. ఆ మనసుకి సూటిగా తగిలేలా విసిరావు రాయిని. అతనెంత బాధపడుతున్నాడో, నిజమేమిటో తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. అక్కడ అతని తల్లిదండ్రులు ఎంతగా గొడవ పడుతున్నారో. నేనొక్క విషయం అడుగుతాను, చెప్పమ్మా. ఎదుటివారి బాధలో నీకేమైనా ఆనందం లభిస్తుందా? సుదేష్ణాదేవి అలా సూటిగా ప్రశ్నిస్తుంటే అహల్య తికమక పడింది జవాబు చెప్పడానికి. చెప్పమ్మా, అతన్నిలా అవమానించడం వల్ల నీకు ఏమైనా ఆనందం కలిగిందా? ఆవిడ రెట్టించి అడిగారు. ఎదుటివారి బాధలో ఆనందం వెతుక్కునేంత కఠినాత్మురాలినా ఆంటీ? అహల్య కళ్ళల్లో నీరు తిరుగుతుంటే అడిగింది. కాదు, కానీ నీ ప్రవర్తన అలా అనిపిస్తోంది ఎదుటివారికి. నీ గురించి ఎంత తక్కువగా అంచనా వేసుకోగలడో ఆలోచించావా? అతను అనాథ శరణాలయంలోనే పెరిగుండొచ్చు. అతనిని వాళ్ళు పెంచుకున్నారనే అనుకుందాం. ఏది నిజమైనా మనకొచ్చే నష్టం లేదు, అవునా? అది నిజమే కావచ్చు, కానీ అతని ఎదురుగా నువ్వు అనాథవి, కులం లేదు, అలగావాడివి అంటూ హేళన చేసిన నీ సంస్కారం ఎంత అని నేను ఆలోచిస్తున్నాను. సిగ్గుతో తలెత్తలేకపోయింది అహల్య.
అలా ఎదుటివారిని అవమానించకూడదని నీకెన్నోసార్లు చెప్పాను. కానీ సరే, జరిగింది జరిగిపోయింది. అతను వెళ్ళిపోయాడు. ఇంకా అతని వల్ల మన పరువు ప్రతిష్టలకు ఏ భంగము రాదనుకుంటాను. ఆవిడ లేచారు. అప్పటికి ఆవిడకేసి చూడలేకపోయింది. అహల్య, ఆవిడ మరింకేం మాట్లాడకుండా బయటకు నడిచారు. ఆవిడ అలా వెళ్ళగానే అర్థం కాని పశ్చాత్తాపమేదో మనసును ఆవరించగా తలగడలో తలదూర్చి పడుకుంది. తన గదిలోకి వెళ్ళిన సుదేష్ణాదేవి మనసు ఆవేదనతో అల్లకల్లోలమైంది. రాజేష్ మీద ఆవిడ ఎంతో అభిమానం పెంచుకున్నారు. రాజేష్ వెళ్ళిపోతానని చెప్పినప్పటి నుండి ఆవిడ మనసు అలాగో అయిపోయింది. పైగా ఇదొకటి, అహల్యకు అతనిపై అంత ద్వేషం ఎందుకో తెలియదు. తనెదురుగా ఎప్పుడు అతను అహల్యను ఏ చిన్న అసభ్యమైన మాట అనడం లేదు. చాటుగా అన్నాడన్నా తను నమ్మదు. ఎందుకంటే రాజేష్ ఎలాంటివాడో తనకు తెలుసు. అతని పుట్టు పూర్వోత్తరాలని ఆ వాణికెందుకు, తెలిసిన అహల్యతో అనడం ఎందుకు? పాపం రాజేష్ ఎంతగా నొచ్చుకున్నాడో. ఈ విషయంలో సత్యమెంతో అసత్యమెంతో, ఒకవేళ నిజమే అయితే ఇన్నాళ్లుగా పెంచుతున్న ఆ తల్లిదండ్రులను గౌరవించగలడా, మన్నించగలడా? అసలు రాజేష్ మనిషిలా మిగలగలడా? వణికిపోయారావిడ ఆలోచనకే. భగవాన్, ఏ ఘోరం జరగనీయకు. 2 చేతులు జోడించారు. అహల్య ఎంత తొందరగలది, ఇంత అమాయకంగా ఎలా నెగ్గుకు రాగలది మాయా ప్రపంచంలో? తెలీదనుకోవడానికి వీల్లేదు, తెలుసును అనుకోవడానికి లేదు. అమాయకత్వము కాదు, అహంభావము కాదు, అదో రకం మనస్తత్వం. అలాగని తెలిసిన వాళ్ళు అనుకుంటారు. అందరి దగ్గర అలా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది? రాజేష్ ఏమన్నాడు? మీ అత్తయ్య ముఖం చూసి ఊరుకున్నాను, లేకుంటే అన్నాడు. అదే మరొకరైతే నిజంగా ఏం చేసేవారో. అహల్యని చంటి పాప నుంచి తనే పెంచి పెద్ద చేశారు. తల్లి కన్నా తనంటేనే ఎక్కువ అభిమానంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా కనీసం అహల్యపై కన్నెర చేయలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కానీ ఈరోజు అహల్య తీరు తనకి అణచుకోలేని కోపాన్ని తెప్పించింది. ఫలితమే ఆమె చెంపదెబ్బ. అలా అహల్యని కొట్టాక ఆవిడెంతగా బాధపడ్డారో ఆవిడకే తెలియాలి. పైగా రాజేష్ గురించి విన్న విషయం ఆమె మనసును చేదు తిన్నట్లుగా మార్చింది. రాజేష్ మనసు తీవ్ర సంక్షోభానికి గురైంది. గుండెల్లో ఏదో రగులుతున్న అగ్నిజ్వాలలు, తల ఏదో ఇనపచక్రంలో బిగించినట్లు బాధ. ఆ గదిలో అడుగుపెట్టినప్పటి నుండి సంతతధారగా వర్షిస్తున్నాయి అతని నేత్రాలు. కుర్చీలో కూర్చొని తల టేబుల్ మీదకి వాల్చుకున్నాడు. భగవాన్, ఎంత దురదృష్టవంతుణ్ణి! నాకెందుకు ఈ జన్మనిచ్చావు? అమ్మకు నీకెంత దయలేకపోయింది? నన్నెందుకు ఇలా అనాథగా మిగిల్చావు? నీకే పరిస్థితుల్లో జన్మించానో నా పుట్టుక నీకు బాధాకరమైందా? ఎంత నికృష్ట జన్మ! ఈ రహస్యం ఇలా తెలియకుండా ఉండిపోతే ఎంత బాగుండేది. ఇది నిజం కాబట్టే అహల్యగారు అంతగా అన్నారు. మూడో వారికి తెలియదనుకున్న రహస్యం ఆవిడికెలా తెలిసింది? ఎవరు చెప్పారు? తనే శరణాలయంలో ఉన్నాడు. అక్కడ తనని విడిచిపెట్టిందెవరు? రాజేష్ బాధగా తల విదిలించాడు. ఏమిటో ఆవేదన, చెప్పలేని ఆవేదన. నిల్చోనియడం లేదు, కూర్చోనియడం లేదు. రాజేష్ గదిలో అటు ఇటు పచాలు చేశాడు. ఎదురుగా బీరువాలో బిగించిన నిలువుటెద్దు అద్దంలో ప్రతిబింబం కనిపించి ఆగిపోయాడు. కళ్ళు ఏడ్పుతోనూ క్రోధంతోనూ ఆవేదనతోనూ ఎర్రగా ఉన్నాయి. జుట్టు ముఖం మీద చిందరవందరగా పడుతోంది. తన రూపమే తనకి భయంగా కనపడింది. పురుషోత్తం గారి లాంటి ఉన్నత వ్యక్తి తన తండ్రి అని, పార్వతమ్మ లాంటి మమతామయి ప్రేమమూర్తి తన తల్లి అని, తన అదృష్టం వలనే వారికి జన్మించాడని గర్వపడ్డాడు తను. ఏది తన గర్వం ఏమైంది? ఎక్కడ పుట్టాడో, ఎవరికో పుట్టాడు, ఇక్కడ పెరుగుతున్నాడు. తనకసలు జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరు? ఎవరు? పిచ్చిగా కసిగా జుట్టు పీక్కున్నాడు రాజేష్. కసిగా పెదాలు కొరుక్కుంటూ తిరిగి కుర్చీలో కూర్చుని ఆవేదనగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఎవరు చెప్తారు తనకి? నాన్నని అడిగితే, నాన్న, ఆయనని, ఆ పుణ్యాత్ముడిని అలా పిలవడానికి తన అర్హుడు కాడేమో. కానీ ఆయన అడిగితే చటుక్కున లేచి విసురుగా మెట్లు దిగి కిందికొచ్చాడు. పురుషోత్తం గారు, పార్వతమ్మ, వీణ ఎక్కడి కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చున్నారు శిలాప్రతిమల్లా. చరచరా దూసుకుంటూ వచ్చిన రాజేష్ వంక ఆతృతగా చూశారు. పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, ఆహా, మిమ్మల్ని అలా పిలవచ్చా? సంశయంగా దీనంగా అడిగాడు రాజేష్. పురుషోత్తం గారికి దుఃఖం ఆగలేదు. బాబు, అంత మాటనకు. నువ్వలా నాకు దూరం కాకూడదనే నేను కోరేది. నువ్వే దూరమైన నాడు నా గుండె ఆగిపోతుంది. నాకు తెలుసు, నా మనసులో నీకు కొడుకు కంటే ఎక్కువ స్థానమిచ్చి ప్రేమించి కంటికి రెప్పలా చూసుకున్నాను బాబు. నాకు దూరంగాను ఉండకు.
నాయనా రాజేష్ అంటూ 2 చేతులు పట్టుకొని దుఃఖోద్వేగంతో అన్నారు. ఆయనలా కంట తడిపెడుతూ దుఃఖిస్తుంటే రాజేష్ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకున్నాడు. లేదు, మీ దయ వల్ల ఇంత వాడినయ్యాను, మీ అభిమానాన్ని కాదనలేను. కానీ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరో తెలుసుకోనిదే నాకు మనశ్శాంతి ఉండదు. మీరు ఏ అనాథ శరణాలయం నుంచి నన్ను తెచ్చారో, ఆ శరణాలయంలో నన్నెవరు చేర్చారో మీకు తెలుసా? ఆశగా అడిగాడు రాజేష్. లేదు బాబు, తెలియదు పురుషోత్తం గారు గద్గద స్వరంతో అన్నారు. రాజేష్ ముఖంలో రంగులు మారిపోయాయి. అతనిని తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలనే పట్టుదల పెరిగిపోయింది. అతని మస్తిష్కంలో చటుక్కున ఓ ఆలోచన మెరిసింది. అవును, అలాగే చెయ్యాలి, అహల్య గారిని అడగాలనుకుంటూ. క్షమించండి నన్ను, ఈ నిజం తెలుసుకునే వరకు నేను మనిషిని కాలేను. అంతవరకు నన్నొంటరిగా వదిలేయండి అంటూ వరండాలోకి నడిచాడు గబగబా. పార్వతమ్మ అతను వెంటనే వస్తూ, నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో నాయనా, కానీ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఈ తల్లి బాధను మర్చిపోకు. నువ్వెప్పుడూ మాకు కొడుకువే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళిపోతే ఈ వృద్ధ తల్లిదండ్రులు ఏమవుతారో మనసులో పెట్టుకో. కళ్ళనీళ్లతో ఆవిడ చెబుతూనే ఉంది. రాజేష్ విన్నాడో లేదో భగవంతుడికి తెలియాలి. వరండాకి ఆ చివరగా ఉన్న కారులో కూర్చొని తలుపు గట్టిగా వేశాడు. అయ్యగారి అనుమతి కాకపోవడంతో ఇంకా ఇంటికి వెళ్ళని డ్రైవరు ముందుకు రాబోయాడు. అది గమనించిన రాజేష్, అక్కర్లేదు పో అంటూ ఒక్క కసురు కసిరాడు. ముందుకు దూసుకుపోయింది కారు గేట్లోంచి. వరండాలో నిలబడి ఉన్న పార్వతమ్మ కూడా ఆ కసురుకి తెల్లబోయారు. రాజేష్ ఎప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకోడు, కానీ ఇప్పటి రాజేష్ పరిస్థితి వేరు. అతను మతిస్థిమితం కోల్పోయినట్లుగా ఉన్నాడు. పార్వతమ్మ గారు భర్త దగ్గరకు వెళ్ళి, నాకెందుకో భయంగా ఉంది. రాజేష్ ఎలా మారిపోతాడో ఎవరో చెప్పిపెట్టి వాడి మనసు విరిచేశారు. ఇన్నాళ్ళు వాడిని అడ్డాలలో బిడ్డలా పెంచుకున్నాం. ఏడుపు స్వరంతో ఇంకా ఏదో అనబోతుంటే, ఊరుకో పార్వతి, రాజేష్ మూర్ఖుడు కాడు, నాకంతవరకు తెలుసు. కాకపోతే నిప్పులాంటి నిజం తెలుసుకున్నవాడికి గుండెలు మండిపోవడం సహజం అంటూ ఓదార్చారు భార్యని పురుషోత్తం గారు. జరిగిందంతా ప్రేక్షకురాలిలా చూస్తూ ఉండిపోయింది వీణ. నించోడానికి శక్తి లేనట్లు ఓ కుర్చీలో కూర్చుండిపోయింది. నిజమా? రాజేష్ తను ఒక కడుపున పుట్టిన వాళ్ళం కాదన్నమాట. అబ్బా, తలుచుకుంటేనే మనసుకి ఎంత బాధగానో ఉంది. అమ్మా నాన్న అన్నయ్యని తెచ్చి పెంచుకుంటున్నారా? ఏనాడు ఊహలకు కూడా రాని నిజం. అన్నయ్యకెవరు చెప్పుంటారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏనాడో అనాథ శరణాలయంలో విడిచేసిన తల్లిదండ్రుల్ని ఎలా వెతకగలడు? వెతికి మటుకు ఏం చేస్తాడు? అన్నయ్యని చూసి తనెంత గర్వపడింది. ఎవరో పరాయి కుర్రవాడిని తెచ్చి కన్న కొడుకు కంటే మిన్నగా, చివరికి కన్న కూతుర్నైనా నాకు కూడా తెలియకుండా పెంచిన తన తల్లిదండ్రులు ఎంత ఉన్నతులు. ఒక్క రోజున అన్నయ్యను చూడకపోతే డాడీ ప్రాణం గిలగిలలాడిపోతుందే. వాడికి జలుబు చేసినా, కాస్తంత ఒళ్ళు వెచ్చబడినా మమ్మీ ఆ బాధంతా తనకే వచ్చినట్లుగా తల్లడిల్లిపోతుందే. ఇప్పుడు ఈ సంఘటన వారి మీదెంత బలంగా దెబ్బతీస్తుందో. అన్నయ్య డాడీ మమ్మీలను కాదని వెళ్ళిపోతే, వద్దు భగవాన్ వద్దు, అన్నయ్య మనసు మారకుండా చూడు అంటూ మనసులోనే భగవంతుడికి అంజలి ఘటించింది వీణ. రాజేష్ రాకకై ఎదురు చూస్తూ ముగ్గురు ఎక్కడి వారక్కడ కూర్చున్నారు. రాత్రి 11 గంటలు దాటిపోవడం వలన రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. రాజేష్ కారుని ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తున్నాడు. ఆవేశంతో అతని అంతరంగం మండిపోతోంది. పెదాలు అదురుతున్నాయి. కళ్ళల్లో కోపం, ఆవేశం, ఆవేదన, రోషము, ఏదో పట్టుదల, మరేదో కసి, అన్ని భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అహల్యను కలుసుకోవాలి. మీకు ఈ నిజం ఎలా తెలిసింది అని అడగాలి. ఇది తెలుసుకున్న వారు నా తల్లిదండ్రులు ఎవరో కూడా మీకు తెలియకపోదు. నిజం చెప్పండి అని అడగాలి. అదే ఆలోచనలతో అతను వెడుతున్నాడు. అయితే అహల్య ఆ వేళ ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళిల్లు ఎక్కడో అతనికి తెలియదు. ఆ ధ్యాసే లేదు అతనికి. చాలాసేపు గమ్యమేమిటో లక్ష్యమేమిటో తెలియకుండా తిరిగాడు. ఆ తర్వాత అతనికి అనిపించింది, అసలు అహల్య గారిల్లు ఈ ఊళ్ళో ఎక్కడా అని. ఆ ఆలోచన రాగానే తనలో తనే తెల్లబోయాడు. ఆమె గారి ఇల్లెక్కడో తెలియకుండా ఎలా? అర్ధరాత్రి తన కోసం నడి రోడ్డు మీద ఎదురవుతుందా? చివరికి ఆమె తాతగారి పేరన్నా తెలియదే. ఈ జంట నగరాలలో ఆమె గారిల్లు ఎక్కడని తెలుసుకుంటాడు? ఎవరని చెబుతారు? కనీసం వాణిగారిల్లైనా తెలియదే అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చాక అతని ఆవేదన మరీ ఎక్కువైంది. కడుపులో ఏదో బాధ. గొంతెత్తి గట్టిగా ఏడుద్దామా అనిపించింది. కానీ అంతలోనే వివేకం వెన్ను తట్టింది. కారుని స్పీడు తగ్గించి మెల్లగా పోనివ్వసాగాడు. ఆవేదనతో కళ్లకు నీటి తెరలు అడ్డురాగా
వీధిలోని లైట్లు మసకగా కనిపిస్తున్నాయి. మరో ఫర్లాంగ్ దూరం పోయేసరికి విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతున్న ఓ షాపు కనిపించింది. అది బార్ అని. దానిని రాజేష్ చాలాసార్లు చూశాడు, కానీ ఎప్పుడూ అందులో కడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు చూడగానే తన ఆవేదన తగ్గడానికి మార్గము ఇదేనా, అందులో దొరుకుతుందేమోననిపించింది రాజేష్కి. అనిపించడమే తడువుగా కారు నాపి దిగి సరాసరి లోపలికి వెళ్ళాడు. రాజేష్ని చూస్తూనే ఓ బేరర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం కావాలి సార్ అంటూ. రాజేష్ మాట్లాడకుండా వెళ్ళి ఓ మూల ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని హాలు నలుమూలలా తిలకించాడు ఓసారి. రకరకాల వ్యక్తులు, తాగి మత్తుగా తూలుతున్న వాళ్ళు కొందరు, తాగి నిషాగా చూస్తూ కూర్చున్న వాళ్ళు కొందరు, మరికొందరు పానీయం పుచ్చుకుంటూ మరొక పక్క వాళ్లతో బాతాకాని కొడుతున్నారు. కొందరు ఉండి ఉండి పెద్దగా నవ్వుతున్నారు. కొందరు కళ్ళు చికిలిస్తున్నారు. ఇది అది అని చెప్పకుండా రకరకాల భంగిమల్లో ఉన్నారు. వాళ్ళందరూ సొసైటీలో కాస్తో కూస్తో పేరున్న పెద్ద మనుషులే. రాజేష్ అందరినీ చూసి తిరిగి పక్కగా కొంచెం దూరంలో నుంచుని అతని నోటమ్మట మాట వస్తే చాలు చేసేయడానికి సిద్ధంగా నుంచున్న బేరర్ని చూశాడు. అతని వంకోసారి చూసి ఆర్డర్ ఇచ్చాడు రాజేష్. నిమిషాల మీద అతను కోరుకున్నది ఎదురుగా టేబుల్ మీద ప్రత్యక్షమైంది. ఎన్నడూ అలవాటు లేనిదేమో ద్రవం గొంతులోకి దిగగానే మంట పుట్టింది. నాలుక తిమ్మిరెక్కి మొద్దుబారినట్లయింది. మొదటిసారి అయినా గ్లాస్ మీద గ్లాసుగా ఎక్కించేశాడు రాజేష్. కడుపులో బుగబుగ మంటలు, చెయ్యి పెట్టి దేవుతున్నట్లు ఉంది. కుర్చీ మీద తల వెనక్కి ఆంచుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎంత నికృష్టపు బ్రతుకు తనది. కన్నతల్లి ఎవరో కూడా తెలియని నిర్భాగ్యుడు తను. అయితే పార్వతమ్మ గారి పెంపకంలో మాతృప్రేమ ఎలాంటిదో రుచి చూశాడు. ఇన్నాళ్ళు ఈ సంఘంలో తనకు ఓ అంతస్తుందని, తాను గొప్ప ఇంట్లో జన్మించాడని, తన తల్లిదండ్రులు ఎంతో ఉత్తములని, తనకే వీణలాంటి చెల్లెలుందని ఎంత గర్వించాడు. ఏది తనకు మిగిలింది. తనెందుకు కొరగాని ఒక అనాథ, చివరికి తల్లిదండ్రులెవరో తెలియని అనాథ. రాజేష్ మూసుకున్న నేత్రాల నుండి వెచ్చగా కణతల మీదుగా జారుతున్నాయి కన్నీళ్లు. అలా అతను తల వెనక్కి వాల్చి కూర్చోవడం చూసి చూడనట్టుగా అక్కడున్న వాళ్ళందరూ చూశారు. లోకంలోని బాధంతా అతని ముఖంలోనే స్థావరం ఏర్పరచుకుని ఉన్నట్లుగా ఉండడం కొందరు గమనించారు. వాళ్ళందరి మనసుల్లోనూ రాజేష్ని అలా చూడగానే ఒక్కటే భావం స్ఫురించింది. పాపం, అతనెవరో భగ్న ప్రేమికుడు కాబోలు అని. ఒకరిద్దరు రాజేష్ని చూసి నవ్వుకున్నారు. అహల్య అలా అన్నదని ఎంత మండిపడ్డాడు తను. కానీ ఆవిడన్నదే నిజమైందని తెలిస్తే ఆవిడేమంటుంది? ఇంకా అసలు ఆమె ముందు తలెత్తుకుని తిరగలడా తను? తిరిగి ఏ ముఖం పెట్టుకుని సీతాపురం వెళ్తాడు తను? ఇది వింటే సుదేష్ణాదేవి తన మీద ముందటి అభిమానం చూపగలరా? 2 చేతులతో కణతలు నొక్కుకున్నాడు బాధగా. రాజేష్కి ఆలోచనలతో తల పగిలేలా ఉంది. తల ముందుకు తీసుకుని కళ్ళు విప్పి చూశాడు. మంటతో మెరమెరలాడాయి కళ్ళు. చింత నిప్పుల్లా ప్రజ్వలిస్తున్నాయి. అప్పటికే నిషా తలకెక్కింది. రాజేష్కి హాల్లో ఎక్కువ మంది జనం లేరు. అందరికేసి చూస్తున్న రాజేష్ తానేం పని మీద ఇల్లు విడిచిపెట్టాడో హఠాత్తుగా గుర్తొచ్చింది. అవును, అహల్య గారిని వెతికి పట్టుకోవాలి, నిజం తెలుసుకోవాలి. అంతవరకు తనకి శాంతి ఉండదు. అలా అనుకుంటున్న రాజేష్కి అహల్య ఆ రోజు సాయంత్రం సీతాపురంలోనే ఉన్నట్లుగా గుర్తుకొచ్చింది. గుర్తు రావడంతోటే ఒక్క ఊపున లేవబోయాడు. కానీ నిషాలో తూలిపడబోయి నిలదొక్కుని మళ్ళీ కూర్చున్నాడు రాజేష్. 2 నిమిషాలు అలాగే కూర్చొని తిరిగి లేచాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చాడు. కళ్ళు చెదరగొడుతూ ఎటు చూసినా లైట్లు. కారులో ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. కనురెప్పలు ఎత్తుతున్నా బరువుగా వాలిపోతున్నాయి. తలలో ఏ ఆలోచన లేనట్లు నిరామయంగా ఉంది. రాజేష్ అంత నిషాలోనూ కారుని చాలా స్లోగా పోనిస్తున్నాడు. మరికొంత దూరం పోయేసరికి వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. మెయిన్ రోడ్డు నుండి సీతాపురం వెళ్లే దారిలోకి మళ్లించాడు కారుని. ఆ రోడ్డు అంతా మట్టి రోడ్డు. ఎక్కడా స్ట్రీట్ లైట్లు కూడా లేవు. కారు హెడ్లైట్ల కాంతిలోనే దారి చూసుకుంటున్నాడు రాజేష్. ఆ నగరానికి సీతాపురం దాదాపు 40-50 మైళ్ళ దూరం ఉంది. అప్పుడప్పుడు సీతాపురం నుండి కూరగాయల బళ్ళు సిటీ వైపు వెళ్తూ దూరమవుతున్నాయంతే. 2 మైళ్ళు పోయాడు. రాజేష్ పూర్తి నిషాలో ఉన్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్టీరింగ్ వీల్ని పట్టుకున్న చేతులలో పట్టు సడలిపోతున్నట్లుగా అనిపించింది. ఎదురుగా ఓ 2 ఎడ్ల బండి రావడం రాజేష్ అంత నిషాలోనూ కనిపెట్టాడు. ఎద్దుల మెళ్ళో గంటలు గల్లు గల్లుమంటున్నాయి. ఎద్దుల బండి మొదట్లో కూర్చుని ఉన్న బండివాడు ఒక్క గెంతు గెంతి క్రింది కురికి బండిని పక్కకు తిప్పాడు. కారుకి దారి ఇచ్చే ప్రయత్నంలో రాజేష్ శరీరం తూలిపోతోంది. ఎంత ప్రయత్నించినా కనురెప్పలు ఎత్తి చూడలేకపోతున్నాడు. నాలుక తిమ్మిరెక్కి తిక్కగా ఉంది.
ఎదురుగా వస్తున్న బండిని తప్పించాలని కారుని పక్కకు పోనిచ్చాడు. ఆ తప్పించడంలో స్టీరింగ్ వీల్ కంట్రోల్ తప్పింది. ఆ తప్పడంలో కారు ఎడం చేతి పక్కగా 10 గజాల దూరం దూసుకుపోయి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చింత చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. అలా గుద్దుకుందో లేదో వెంటనే ఏం జరిగిందో ఊహించుకునేందుకు కూడా వీలు లేకుండా స్టీరింగ్ వీల్ మీదకి వాలిపోయాడు రాజేష్. మనుషుల కష్ట నష్టాలతోనూ బాధ కన్నీళ్లతోనూ పనిలేని కాళరాత్రి భళ్ళున తెల్లవారింది. పార్వతమ్మ ముఖం వెలవెలబోయింది. రాజేష్ కోసం ఎదురు చూస్తున్న ఆ ముగ్గురి కళ్ళల్లో తూర్పు దిశ ఎర్రగా తెల్లవారుతూ వెలిగింది. అతను వెళ్ళినప్పటి నుండి అతని రాక కోసమే వేచి ఉన్న ఆ ముగ్గురు రాజేష్ రాకుండానే తెల్లవారిపోవడంతో హతాశులైపోయారు. పార్వతమ్మ గారి దుఃఖం నదిలా పొంగింది. చూశారా, వాడు రానేలేదు. నా కడుపులో చిచ్చు రగిల్చాడు. ఎవరో చూడలేక వాడు వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్నాళ్ళిలా నిరీక్షించినా వాడు రాడు. నాకు తెలుసు. ఎంత కడుపులో పెట్టి పెంచినా కన్న తల్లిని కాదు కదా. నన్నెలా తల్లిలా చూడగలడు, గౌరవించగలడు? ఆవిడ మాటలు భర్తతో అందామని ఎంతసేపటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ మాట పైకి రాలేదు. దుఃఖంతో లోపలే గొడుక్కున్నారావిడ. ఇంతలో పక్క గదిలో ఫోన్ మోగింది. ముగ్గురికి వినిపించినా వెళ్ళి రిసీవ్ చేసుకునే ఓపిక, ఆలోచన ఎవరికీ లేవు. ఎవరూ ఎత్తకపోవడంతో 1 నిమిషం ఆగి మరలా మోగింది. చూడమ్మా ఎవరో, పురుషోత్తం గారన్నారు. అక్కడి నుంచి లేవడం ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా లేచి వెళ్ళింది. ఫోన్లో విషయం వింటూనే డాడీ అంటూ తిరిగి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. దాదాపు అరచినట్లుగా పిలిచిన వీణ పిలుపుకి ఏమిటమ్మా అని అడిగారు ఆత్రంగా. మరే అన్నయ్య అన్నయ్య. దుఃఖంతో పూడుకుపోయిన కంఠంలోంచి మరి మాట పెగల్లేదు వీణకు. ఆపాద మస్తకము వణికిపోతోంది. అది చూసిన పురుషోత్తం గారు తొందరగా లేచి వెళ్ళి వీణని 2 చేతులతో గట్టిగా పట్టుకొని గుండెలు కదుముకుంటూ ఏమిటమ్మా, అన్నయ్యకి ఏమైంది అని అడిగారు తొందరగా. అన్నయ్యకి కారు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలాయట. ఉదయం నర్సింగ్ హోంలో ఉన్నాడట. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేశారు అంది కళ్ళ నీళ్లతో. ఆ మాటలు వింటూనే అసలే దుఃఖంతో ఉన్న పార్వతమ్మ అయ్యో నా తండ్రి అంటూ గట్టిగా శోకాలు ప్రారంభించారు. అప్పుడే తెల్లవారటం వలన పనివాళ్లు వంటావిడ వచ్చి తమ తమ పనుల్లో లీనమై ఉన్నారు. పార్వతమ్మ శోకాలు విని అందరూ హాల్లోకి పరిగెత్తుకొచ్చారు. పురుషోత్తం గారి నోట మాట రాలేదు గాని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. డాడీ, మనం వెళ్ళి అన్నయ్యని చూద్దాం అంది వీణ. అప్పటికి ఆయనకి కర్తవ్యం గుర్తుకొచ్చింది. అవునమ్మా, వెళ్దాం అని. ఒరేయ్ వెంకన్న, డ్రైవర్ వచ్చాడేమో చూడు అంటూ నౌకరికి పురమాయించారు. వాడు బాణంలా బయటకు దూసుకు వెళ్ళి తిరిగొచ్చి ఇంకా రాలేదండి అని చెప్పాడు. అంతలోనే వీణకు గుర్తుకొచ్చింది కారు రాజేష్ తీసుకువెళ్ళిన సంగతి. డాడీ, కారు అన్నయ్య తీసుకెళ్లాడుగా అంది వీణ. అవును కదమ్మా, మర్చిపోయాను. అయినా ఆగుతామా అని. ఒరే వెంకన్న, ఏదైనా ఖాళీ ట్యాక్సీ పిలుచుకురా, బయటికి వెళ్ళు అంటూ వెంకన్నకే చెప్పారు. వాడు అలా వెళ్ళగానే అమ్మా, ఏ నర్సింగ్ హోమ్ అన్నావు అని అడిగారు వీణని. ఉదయిని నర్సింగ్ హోమ్ అట నాన్న. అది ఉన్న ఏరియా కూడా చెప్పారు. నాకు తెలుసు అంది వీణ కళ్ళు తుడుచుకుంటూ. మరో పావుగంటకు కానీ ట్యాక్సీ దొరకలేదు. ఆ పావుగంట కాలుగాలిన పిల్లుల్లా తిరిగారు. మరో అరగంటకల్లా ఉదయిని నర్సింగ్ హోమ్ చేరారు. డాక్టర్ గారి ఇల్లు, ఆసుపత్రి ఒకచోటే. వీళ్ళొచ్చారని తెలియగానే డాక్టర్ లోపల నుంచి వస్తూ పురుషోత్తం గారిని విష్ చేశాడు. అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? ఆదుర్దా నిండిన స్వరంతో ప్రశ్నించారు. పర్వాలేదు, మీరేమీ కంగారు పడకండి, సీరియస్ కాదు అంటూ ముగ్గురిని రాజేష్ ఉన్న బెడ్ వద్దకు తీసుకువెళ్ళాడు. రాజేష్ తల మీద కట్లతో పడుకుని ఉన్నాడు, కంఠం వరకు కప్పుకుని. రాజేష్ నా పరిస్థితుల్లో చూడగానే పార్వతమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది. మంచం మీద ఓ వారగా కూర్చుంటూ అతని తల మీద సున్నితంగా ప్రేమగా నిమిరారు. వీణ మరో పక్క కూర్చుని రాజేష్ ముఖంలోకే తదేకంగా చూడసాగింది. పురుషోత్తం రాజేష్ వంక 2 నిమిషాలు చూసి డాక్టర్ని ప్రమాదమేమీ లేదు కదా అంటూ అడిగారు. నో, హీఈస్ ఆల్ రైట్ నౌ, డోంట్ వరీ. కాకపోతే తగిలిన గాయాలు కాస్తంత బలమైనవే అవడం వల్ల కోలుకునేసరికి వారం రోజులు పట్టొచ్చు అని చెప్పి రండి. మరో గంటకు కానీ అతనికి స్పృహ రాదు అంటూ మరో గదిలోకి దారితీశాడు. వీణ, పురుషోత్తం డాక్టర్ని అనుసరించారు. పార్వతమ్మ రాజేష్ దగ్గరనే కూర్చుండిపోయింది. ముగ్గురు 3 కుర్చీల్లో కూర్చున్నాక వీణ అడిగింది, యాక్సిడెంట్ ఎక్కడైందట? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నయ్యని అని. సీతాపురం వెళ్లే దారిలో ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో జరిగింది. అంటే రోడ్డు పక్కన ఏదో పెద్ద చెట్టు ఉందట, దానిని గుద్దుకుని ఆగింది. లేకుంటే ఇంకా ప్రమాదభరితంగా ఉండేది. డాక్టర్ చెబుతుంటే శ్రోతలిరువురు ఆశ్చర్యపోయారు. అంత రాత్రి సీతాపురం ఎందుకు బయలుదేరాడో వారి ఊహకు తట్టలేదు. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
అన్నయ్య తనని కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు వదిలాడు. మరి సీతాపురం ఎందుకు? అక్కడెవరైనా చెబుతారనా? లేక అసలు ఈ రహస్యం అక్కడే బయటపడిందా? అదే అయితే ఎవరు చెప్పుంటారు? వీణకు అన్ని జవాబులు రాని ప్రశ్నలయ్యాయి. ఇంతకీ అక్కడ యాక్సిడెంట్ అయితే ఇక్కడికి ఎవరు తెచ్చి చేర్చారు అని అడిగారు పురుషోత్తం గారు డాక్టర్ని. రోజు సీతాపురం నుండి మార్కెట్కి తెల్లారే లోపల కూరగాయల బళ్ళు వస్తుంటాయి కదా, అలాగే ఎవరో ఒకతను కూరగాయల బండిని తోలుకొస్తుంటే దాని నుంచి తప్పించబోయి వెళ్ళి చెట్టుకు గుద్దుకుందట. అతనే బండి మీద వేసుకుని తీసుకొచ్చాడు. రాత్రి 2 గంటలకు కారు వెళ్ళి చెట్టును గుద్దుకోవడంలో ముందున్న అద్దం పగిలి ఆ ముక్కలు ఎగిరి అతని నుదుటిలోనూ తలలోనూ గుచ్చుకున్నాయి. అతనిని ఇక్కడికి చేరవేసే లోపలే చాలా రక్తం కూడా పోయింది. గాయాల్లో ఇరుక్కున్న గాజు పెంకులు తీసి కుట్లు వేసి అంతా అయ్యేసరికి 2 గంటల పైన పట్టింది. అయితే తల్లోనే పెద్ద గాయం అవడం వల్ల అతనికి స్పృహ పోయిందే తప్ప ప్రాణహాని ఏమీ లేదు. 1 వారం రోజులు ఇక్కడుంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు అని చెప్పారు. థ్యాంక్స్ డాక్టర్, తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకేసారి అన్నారు. నో మెన్షన్, ఇది మా వృత్తి ధర్మం నవ్వుతూ అన్నాడు డాక్టర్. ఎంతో నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడుతున్న డాక్టర్ మీద మంచి అభిప్రాయం కలిగింది. అతను మావాడేనని మీకెలా తెలిసింది డాక్టర్ అని అడిగారు పురుషోత్తం. దట్ సింపుల్, అసలు అతను మీ అబ్బాయని నాకు తెలియదు. ఉదయమే మా కాంపౌండర్ చూసి చెప్పాడు ఇతను ప్రముఖ చిత్రకారుడు రాజేష్ పురుషోత్తం గారు అబ్బాయి అని. చిత్రకారుడు రాజేష్ పేరు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. మీతో కూడా నాకు అసలు పరిచయం లేదు. సరే, మా కాంపౌండర్కి తెలియడం వలన అతని చేతే మీకు ఫోన్ చేయించాను అని చెప్పాడు. ముగ్గురి మధ్య కాసేపు నిశ్శబ్దం తాండవించింది. తర్వాత డాక్టరే అన్నాడు, యాక్సిడెంట్ అవ్వడానికి బండి అడ్డు రావడమే కాదు, అతను బాగా ఓవర్ డోస్ మీద ఉన్నట్లు నాకు అనుమానం అంటూ ఆగి పురుషోత్తం గారి ముఖంలోకి చూశాడు. అతని మాట శ్రోతలిరువురికి కూడా అర్థం కాలేదు. అంటే అని అడిగారు. అంటే అతనికి హార్డ్ డ్రింక్స్ అలవాటు ఉన్నట్లుంది. లేదు లేదు, వాడెప్పుడూ తీసుకోడు తొందరగా అన్నారాయన. సారీ, అతనికి అలవాటు లేకపోవచ్చునేమో కానీ రాత్రి మటుకు బాగా ఫుల్ డోస్ మీద ఉన్నట్లు నిశ్చయంగా చెప్పగలను. బాధగా చూశారు పురుషోత్తం గారు. 1 రోజులో ఎంతగా దిగజారిపోయాడు అంటూ నిట్టూర్చారాయన. వీణ చేతివేళ్లను చూసుకుంటూ మౌనంగా కూర్చుండిపోయింది. మరో గంటకి రాజేష్కు డాక్టర్ చెప్పినట్లుగానే స్పృహ వచ్చింది. పురుషోత్తం గారిని, పార్వతమ్మని, వీణని కూడా ముక్తసరిగా పలకరించాడు. అతనిలో ఏదో మార్పు వచ్చినట్లు గుర్తించి పార్వతమ్మ, పురుషోత్తం గారు మనసులోనే వ్యధ చెందసాగారు. 2 రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఆ 2 రోజులు బ్రెడ్డు పాలు తప్ప మరేమీ ఇవ్వనివ్వలేదు రాజేష్కి డాక్టర్. 3వ రోజున అన్నం పెట్టవచ్చన్నాడు. ఇంటికి హాస్పిటల్కి తిరగడంతో సరిపోతోంది. ఆ రోజు క్యారియర్ తనే స్వయంగా కట్టుకొచ్చింది వీణ. రాజేష్ తలకట్లు విప్పకపోవడం వలన ఇంకా లేచి కూర్చోవడం లేదు. వీణ అతని పక్కనే కూర్చుని స్పూన్తో నెమ్మదిగా నోటికి అందించి భోజనం తినిపించింది. రాజేష్ ఎవరికో జన్మించిన వాడంటే ఆమెకింకా నమ్మబుద్ధి కావడం లేదు. తామిద్దరూ ఒకే తల్లి కడుపున ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ళమనే భ్రాంతి ఇంకా తీరలేదు వీణకి. వీణ అలా తన పక్కనే కూర్చుని అన్నం పెడుతున్న ఆమెను చూస్తే రాజేష్ కళ్ళు ఆర్ద్రతతో చెమర్చాయి. ఆ కళ్ళ నీళ్లు చూసిన వీణ మనసు కల్లోలమైంది. ఎందుకన్నయ్యా అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటూ రాజేష్ కన్నీళ్లు తుడిచింది. ఇంకా నన్ను అన్నయ్యగా ఆదరించగలవా వీణ ఆవేదనగా అడిగాడు రాజేష్. అలా అనకన్నయ్యా, నేను పుట్టక పూర్వం ఏదో జరిగిందని నిన్ను దూరం చేసేంత మూర్ఖురాలిని కాను. కాకపోతే నువ్వే మా నుంచి దూరంగా పోతున్నావు అంది బాష్పరుద్ధ కంఠంతో. లేదమ్మా లేదు, నా మనోతీరంలో ఫెను తుఫాను లేచింది. ఆ అలజడి తట్టుకోలేకపోతున్నాను. మామూలు కావాలంటే కొంతకాలం పడుతుంది. ఈ లోపుగా నా వల్ల మీకు బాధ కలిగితే క్షంతవ్యుడిని. రాజేష్ మాట పూర్తి కాకుండానే అలా మాట్లాడకన్నయ్యా అంటూ తన కుడి చేతి వేళ్లతో అతని పెదవులను మూసింది. మరికొంచెం సేపు కూర్చుని వీణ లేచింది ఇంటికి వెళ్ళడానికి. వెళ్తూ రాజేష్తో ఒక మాట అంది. అన్నయ్య, మా మీద కోపంతో నువ్వు మాకు దూరమైనా సహించగలమేమో కానీ నిన్ను నీవు దిగజార్చుకుంటే సహించలేం. ఆమె మాటలకి రాజేష్ అప్రతిభుడై ఏమంటున్నావు వీణా అని అడిగాడు. అవునన్నయ్యా, ఇలా యాక్సిడెంట్ ఎందుకైందో తెలుసా? డ్రింక్ ఎందుకు తీసుకున్నావు సూటిగా అడుగుతున్న వీణ ముఖంలోకి చూడలేకపోయాడు రాజేష్. జవాబు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. చెప్పన్నయ్యా, ఉన్నతులు కావడానికి జీవితకాలం చాలదు, కానీ అగాధాల్లోకి జారిపోవడానికి నిమిషం పట్టదు. నిజమేనమ్మా, నిజమే. కానీ ఆవేదన అణుచుకోవడానికి తొందరపడ్డాను, మరింకేమీ లేదు.
అన్నాడు రాజేష్ బాధాతప్త హృదయంతో. నిజమే అన్నయ్య, నీ ఆత్మబలం నాకు తెలుసు. ఒకసారి పొరపాటు చేయడం మానవ సహజం. మరి నే వెళ్తాను అంటూ బయటకొచ్చింది. కారు రిపేరుకు వెళ్ళింది. ముందు భాగంలో డ్యామేజ్ అయింది. పైగా కారు హెడ్లైట్లలో ఒకటి పోయింది. పైగా ఆ పైన అద్దాలు పోయాయి. రిపేర్ అయి రావడానికి 4-5 రోజులు పట్టవచ్చు. అందుకని వీణ వచ్చేటప్పుడు రిక్షాలో వచ్చింది నర్సింగ్ హోమ్కి. పోయేటప్పుడు బస్ మీద పోదామని బస్టాండ్ వైపు నడిచింది ఖాళీ క్యారియర్ పుచ్చుకొని. తీరా బస్టాప్ చేరేసరికి కాలేజీ నుంచి ఇంటికి వెళ్దామని నుంచున్న వాణి కనిపించింది. వీణని చూస్తూనే వాణి ముందు పలకరించింది. హలో, ఏమిటిలా వచ్చారు అంటూ. వీణ నవ్వుతూ విష్ చేసింది ఆమెను. ఇక్కడ దగ్గరలోనే హాస్పిటల్కి వచ్చాను అని చెప్పింది. ఏం, ఎవరైనా ఉన్నారా అని అడిగింది వాణి. ఆ రోజు సీతాపురం నుంచి వాణి వీణ కలిసి రావడమే. తర్వాత మళ్ళీ ఇదే కలవడం. వాణి ప్రశ్నకు వీణ ముఖమండలంలో విషాద మేఘాలు కదిలాడాయి. మా అన్నయ్య ఉన్నాడు అంది నెమ్మదిగా. మీ అన్నయ్య? ఏమైంది? ఆదుర్దాంతా ముఖంలో నింపుకొని అడిగింది వాణి. ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది అందుకని. అయ్యో, యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉంది? వాణి అడుగుతూనే ఉంది. అంతలోనే వీణ ఎక్కవలసిన బస్సు రావడంతో గబగబా వెళ్ళి ఎక్కేసింది. వాణి మిగిలిపోయింది. రాజేష్కి యాక్సిడెంట్ అయిందని వినగానే హృదయంలో ముళ్ళుగుచ్చుకున్నట్లయింది ఆమెకు. అప్పటికప్పుడు వెళ్ళి రాజేష్ని చూసొద్దామా అనిపించింది. అయితే ప్రతి మనిషిలోనూ ఇద్దరు మనుషులుంటారు. ఒకడు మానవుడు, ఒకడు దానవుడు. రాజేష్ని వాణి చాలా అభిమానించింది. అతను తన వాడైతే బాగుండును అని ఆశించింది. అందుకే అతనిని అడిగి తిరస్కరించబడింది. ఆ తిరస్కారం ఆమె లోపలి దానవుడిని లేపింది. ఏదో రకంగా అతని మీద పగ సాధించాలని, అతన్ని బాధ పెట్టాలని ఆమెకు తెలియకుండానే ఆమె మనసులో పైశాచిక ఆలోచన పాతుకుపోయింది. రాజేష్కి ప్రమాదం జరిగిందని వినగానే బాధనిపించిన క్రమేణా ఆమెలో సంతోషం కలిగింది. అప్రయత్నంగా బాగా అయింది అనుకుంది మనసులో. అయితే ఆ రోజల్లా ఆమె మనసుకు శాంతి లేకుండా పోయింది. రాజేష్ ఏ ఆసుపత్రిలో ఉన్నాడో వీణ చెప్పలేదు, తను అడగలేదు. అతన్ని ఒకసారి చూసొద్దామంటే కాలేజీలో సరిగా పాఠాలు వినలేకపోయింది. ఈ సంగతి అహల్యకు తెలుసో లేదో అనుకుంది. ఆ రోజు అహల్య కాలేజీకి రానేలేదు. సాయంత్రం సరాసరి కాలేజీ నుంచి అహల్య ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో అహల్య ఇలస్ట్రేటెడ్ వీక్లీ చూస్తోంది గదిలో కూర్చుని. ఏం, ఇవాళ కాలేజీకి సెలవిచ్చావు అంది వాణి కూర్చుంటూ. ఏమీ లేదు, ఒంట్లో బాగాలేదు ముక్తసరిగా చెప్పింది అహల్య. అవును, రాజేష్ కారుకి యాక్సిడెంట్ అయిందట, తెలుసా నీకు? వచ్చిన పని తొందరగానే దిగింది వాణి. వాణి మాటకు పక్కనే బాంబు పేలినట్లుగా తుళ్ళిపడింది. గుండెలు దడదడలాడాయి. వాణి వచ్చే వరకు అహల్య అతని గురించే ఆలోచిస్తోంది. రాజేష్ అక్కడి నుండి వచ్చేసిన రాత్రి సీతాపురంలోనే ఉండి మరుసటి రోజు ఉదయమే వచ్చేసింది. సుదేష్ణాదేవి ఉండమన్నా వినకుండా వచ్చిందే గాని మనశ్శాంతిని కోల్పోయింది. ఆ 2 రోజులు కాలేజీకి కూడా వెళ్ళలేదు. ఒంట్లో అనారోగ్యం వంకపెట్టి ఆమె తాతగారు వాళ్ళు హడలిపోయి డాక్టర్కి కబురు చేస్తామన్నా వద్దని వాళ్ళని ఒప్పించేసరికి ఆమె తాతలు దిగొచ్చారు. ఆ రోజు రాత్రి సుదేష్ణాదేవి ఆమె ఎంత కుసంస్కారంగా ప్రవర్తించింది విడమర్చి చెప్పేసరికి సిగ్గుపడింది అహల్య. నిజమే, అతను ఎవరైతే తనకెందుకు, ఎవరికి జన్మిస్తే తనకెందుకు, అతని ఎదుటనే ఆ మాటలు అని బాధ పెట్టడానికి తనకేం అధికారం ఉంది అని తనలో తను తర్కించుకుంటుంటే తనెంత అర్ధవిహీనంగా ప్రవర్తించిందో తెలిసొచ్చింది ఆమెకు. ఇంకెప్పుడు అతను ఎదురుపడినా తలెత్తి అతని కేసి చూడలేని కూడా అనుకుంది. కానీ వాణి అతనికి ప్రమాదం జరిగిందని చెప్పగానే గుండెల్లో ఏదో తెలియని బాధ తొలిచేసాగింది. వాణి, నిజమే చెప్తున్నావా? తీవ్రంగా అడిగింది అహల్య. నిజమే, అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంది? ఉదయం అతని చెల్లెలు వీణ కనిపించారు, నీకు తెలిసేమో అనుకున్నాను. లేదు, నాకు తెలీదు. ఇప్పుడు ఎక్కడున్నారు? అహల్య ఇంకో క్షణంలో గట్టిగా ఏడ్చేస్తుందేమో అనిపించింది వాణికి. హాస్పిటల్లో ఉన్నారట, వెళ్ళి చూద్దామా? సరే పద. చటుక్కున లేచి తయారైంది అహల్య. ఆమె పెద్ద పెద్ద నేత్రాలలో కన్నీటి తెరలు కదలాడడం చూసి వాణి చిరాకు పడింది. అతనికేదో అయిందంటే అహల్య ఇంత బాధపడటం దేనికో అనుకుంది. అహల్య లోపలికి వెళ్ళి తాతగారు వాళ్ళకి చెప్పొచ్చింది. రేగిన జుట్టు ముఖమైనా కడుక్కోకుండా అలాగే వచ్చేస్తున్న అహల్యను చూసి వాణి మరీ తెల్లబోయింది. అహల్య, చీర మార్చుకోవా అని అడిగింది ఆగలేక. పద పద, ఇప్పుడంతా ఏం లేదంటూ చకచక మెట్లు దిగింది. కారుని తనే డ్రైవ్ చేస్తూ అడిగింది అహల్య, ఏ ఆసుపత్రి అని. పద, నేను రూట్ చూపిస్తాను అంది వాణి. ఉదయం తను బస్సు ఎక్కిన చోటుకొచ్చాక ఉదయం వీణ ఇటే వచ్చారు కనుక ఆసుపత్రి ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంది. వాణి అహల్య కారుని స్లో చేసి చూడసాగింది. వాణి రెండో వైపు చూస్తోంది.
అలా ఫర్లాంగ్ దూరం పోయేసరికి ఉదయిని నర్సింగ్ హోమ్, డాక్టర్ పి రాధాకృష్ణ అన్న బోర్డు చూసి ఇక్కడ ట్రై చేద్దాం అంది వాణి. ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. వాణి సరాసరి ఆ పక్క గదిలో ఉన్న కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి, కారు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వ్యక్తి ఇక్కడ ఉన్నారా? అతని పేరు రాజేష్ అని అడిగింది. రాజేష్ అంటే చిత్రకారుడు రాజేష్. అవునవును ఆయనే అంది గట్టిగా. ఉన్నారు, చూడ్డానికి వచ్చారా? రండి అంటూ గది యువతలకు వచ్చాడతను. వెనకాలే వాణి కూడా వస్తూ అహల్యకు సైగ చేసింది రమ్మనమని. అహల్య వచ్చాక ఇద్దరు అతని వెనకాలే వెళ్ళారు. ఒక గది చూపించి, అందులో ఉన్నారు, వెళ్ళండమ్మా అంటూ అతను వెళ్ళిపోయాడు. ఇద్దరు భయంగా లోపలికి అడుగు పెట్టారు. రాజేష్ కళ్ళు మూసుకుని పడుకునున్నాడు. గదిలో లైటు వెలుతురు సన్నగా వ్యాపించి ఉంది. అతను తప్ప గదిలో ఇంకెవరూ లేరు. ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి బెడ్ పక్కగా నిలబడ్డారు. అతను నిద్రపోతున్నాడేమో, కళ్ళు విప్పలేదు. ఎలా పిలవాలో ఇద్దరికీ తోచక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిలబడ్డారు. ఇంతలో అటుగా ఓ నర్సు వచ్చింది. వీళ్ళని చూసి అతని తాలూకే అయ్యుంటారని, ఎవరండి అని అడిగింది. అతన్ని చూడడానికి వచ్చాం, కానీ నిద్రలో ఉన్నట్లున్నారు. వాణి మెల్లగానే ఉంది. నిజానికి రాజేష్ నిద్రపోవడం లేదు. వాణి గొంతుకు విని కళ్ళు విప్పి చూశాడు. లైటు వెలుగులో ఎదురుగా అహల్య వాణి నుంచుని తన వైపు ఆదుర్దాగా చూస్తూ ఉండడం గమనించాడు. ఒక క్షణం వాళ్ళలా వచ్చి నిలబడి ఉండడం వాస్తవమో కలో గ్రహించుకోలేకపోయాడు. తల కట్లతో పడుకుని ఉన్న రాజేష్ని చూడగానే అహల్య గుండె గొంతులోనే కొట్టుకోసాగింది. మహాసముద్రాలేవో ఉదరంలో పుట్టి పైకి పొంగొస్తున్నాయి. దుఃఖం తెరలుగా కనుపాపలకు అడ్డంగా కన్నీటి తెరలు దిగాయి. వాణి పరిస్థితి ముమ్మూర్తులా అలాగే లేకపోయినా కొంచెం అదే స్థితిలో ఉంది. ముగ్గురిలో ఎవరు ముందుగా పలకరించడానికి నోరు మెదపలేకపోయారు. రాజేష్లో ఏం భావాలు రేగుతున్నాయో అతనికే తెలియాలి. మీకిలా అవడం చాలా బాధనిపిస్తోంది. మాట పూర్తి కాకుండానే వాణి స్వరంలో దుఃఖం నిండింది. అహల్యకేమీ పలకరించాలని లేదు. అతని తలను తన గుండెల మీదకి లాక్కొని బాధతో ముకుళించుకుని ఉన్న ఆ మోమును నిమురుతూ మీకెంత కష్టం వచ్చింది అని అతన్ని లాలించాలని, ఓదార్చాలని, తన ప్రేమామృతంలో అతన్ని తడిపి అతని అలసటను పూర్తిగా పోగొట్టాలని ఇంకా ఏవేవో ఆలోచిస్తోంది. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆమె చెయ్యలేదు. మౌనంగా చూస్తూ నిలబడింది. ప్రమాదం జరిగి ఎన్నాళ్ళైంది? వీణ చెప్పే వరకు మాకు తెలియదు. అలా ఏదో మాట్లాడుతూనే ఉంది వాణి. కానీ ఆమె మాటలేవి రాజేష్ తలకెక్కడం లేదు. అతని చూపంతా అహల్యపైనే ఉంది. ఆ చూపులో ఉన్నది ప్రేమ కాదు, అనురాగం కాదు, ఆరాధన అంతకంటే కాదు. ఆ చూపుల్లో ఉన్నది ఏదో అనిర్వచనీయమైన కాఠిన్యం. తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో వెళ్తూ ఇలా మంచం పట్టాడు. అడగాలనుకున్నది అహల్యను. ఇప్పుడు ఆమె తన ఎదురుగా నించుని ఉంది. ఈమె కదూ అలగావాడని, అనాథని తనని ఈసడించింది. అవన్నీ మర్చిపోయిందా? అప్పుడే ఈనాడు తనకిలా అయిందనగానే వచ్చి ప్రేమంతా ఒలకబోస్తున్నట్లు ఆ కళ్ళబొల్లి ఏడ్పులెందుకు? తనేదో ఆవిడగాని యాచించినట్లుగా ఆ సానుభూతి దృక్కులెందుకు? ఈమె కారణంగా కదూ తనింత మనోవేదనకు గురైంది. తనలో ఇంత సంక్షోభం చెలరేగింది. చివరికి ప్రమాదం పాలై ఇలా ఆసుపత్రి పాలైంది. ఆలోచిస్తున్న రాజేష్కు అంతకంతకు ఆవేశం అధికమైంది. అహల్యని వాణిని చూస్తుంటే మనసులో చెప్పలేని కోపమేదో కలిగింది. హఠాత్తుగా వెళ్ళండి, ఎవరిని చూడ్డానికి వచ్చారు? ఎవరి మీద సానుభూతి కురిపిద్దామని వచ్చారు? వెళ్ళిపోండి నా ముందు నుంచి అంటూ పిచ్చిగా అరిచాడు. అతని అరుపులకి హడలిపోయి ఖిన్నులై దూరంగా నిలబడ్డారు అహల్య, వాణి. ఎందుకొచ్చారు ఇక్కడికి? ఎవరు పిలిచారు? వెళ్ళండి దూరంగా నిలబడ్డ వాళ్ళని చూస్తూ అన్నాడు రాజేష్. వాణి కొంచెం ధైర్యం చేసి అది కాదు మిస్టర్ రాజేష్ అంటూ ఏమో చెప్పబోతుంటే వినిపించుకోకుండా ఫస్ట్ గెటౌట్ ఐసే అంటూ అటు తిరిగి పడుకున్నాడు. వీళ్ల వంక చూడ్డం ఇష్టం లేని వాడిలా వాణ్ణి, అహల్య చిన్నబోయిన ముఖాలతో బయటకు నడిచారు. మౌనంగా కారెక్కి ముందుకు సాగిపోయారు. సుదేష్ణాదేవి హాల్లో అటు ఇటు పచార్లు సాగిస్తున్నారు. ఆవిడ మనసంతా ఆందోళనతో నిండి ఉంది. 4 రోజుల క్రితం వెళ్ళిన రాజేష్ సంగతి ఏమీ తెలియలేదు ఆవిడకి. అతను అహల్య మాటలకి మనసు నొచ్చుకొని వెళ్ళాడు. ఏం జరిగింది తెలియదు. ఆవేశం ఎటువంటి వాళ్ళని క్షణంలో మూడుల్నిగా చేస్తుందో తెలిసొచ్చింది ఆవిడకు. లేకపోతే తన అహల్య మీద చేయి చేసుకోదు. అందుకే బ్రతిమాలితే ఆ రాత్రి ఉన్నా మరుసటి రోజు ఉదయమే తాతగారి దగ్గరికి వెళ్ళిపోయింది. నిజమేమిటో తెలుసుకుని వస్తానన్న రాజేష్ నిజం తెలుసుకున్నాడా? ఏం జరిగింది? అదే ప్రశ్న ఆవిడ మస్తిష్కంలో 1000 సార్లు మెదిలింది. చివరికి తానే ఒకసారి పట్నం వెళ్ళొస్తే అనిపించింది ఆవిడకి. కానీ ఇంత ఇల్లు నౌకర్ల మీద వదిలిపోవడం ఇష్టం లేదామెకు. ఆవిడ ఆ ఇంట్లో తిరుగాడుతున్నా ఆ ఇంటి వైపు ఎవరైనా కన్నెత్తి చూడడానికి భయపడతారు.
సుదేష్ణాదేవిని చూస్తే ఆ ఊరి ప్రజలకు రఘుపతి వెంకటరత్నం గారిని చూసినంత భయం, భక్తి ఉన్నాయి. ఎంతైనా నౌకర్ల మీద బాధ్యత వదిలిపెట్టడం ఇష్టం లేకపోయింది ఆవిడకి. చాలాసేపు ఆలోచించి ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సీతయ్య అంటూ పిలిచారు. పిలుపులోనే పరిగెత్తుకుంటూ వచ్చాడు సీతయ్య. సీతయ్య వచ్చింది తెలిసి ఏదో ఆలోచిస్తున్నట్లుగా కూర్చున్నారు. ఆవిడేం చెబుతారోనని చేతులు కట్టుకుని దూరంగా నిలబడి ఉన్నాడు సీతయ్య. చాలాసేపటికి చూడు సీతయ్య, అబ్బాయి గారెళ్ళి 4 రోజులైంది కదూ అన్నారు. అవునమ్మా, ఎందుకో రాలేదు. పట్నంలో వాళ్ళిల్లు నీకు తెలుసు కదూ. అబ్బాయి గారిల్లు తెలుసమ్మా, ఓసారి వారితో ఆరింటికి వెళ్ళాను. ఎప్పుడు గుర్తులేక అడిగారావిడ. అబ్బాయి గారికో పాలి జ్వరం వచ్చినది కదండి అప్పుడు. అవునవును, అయితే అబ్బాయి గారు ఎలా ఉన్నారో ఓసారి చూసొస్తావా? ఏమంటున్నారో ఆవిడకే తెలియకుండా అడిగారు. సీతయ్య ఆశ్చర్యంగా చూశాడు. అతని చూపులు అర్థం చేసుకున్న సుదేష్ణాదేవి మరో నిమిషం వరకు మాట్లాడలేకపోయారు. నిజమే, తన మనసు ఎందుకింత బలహీనమవుతోంది? కొన్ని నెలల క్రితం వరకు అతనెవరో తనెవరో, కానీ ఈ కొద్ది నెలలలోనే అతని మీద ఒక అనిర్వచనీయమైన వాత్సల్యం పెంచుకున్నారావిడ. అతన్ని చూడకుండా ఉండాలనిపిస్తే బాధగా ఉంటోంది. ఏమిటో ఈ అనుబంధాల కట్టం. ఒక్కొక్కరి పట్ల ఈ మమతానురాగాలు కారణాలు తెలియకుండానే గాఢంగా అల్లుకుపోతాయి. వెళ్ళొస్తానమ్మా. సీతయ్య మాటలకు అతని కేసు ఒకసారి చూసి తర్వాత వద్దులే సీతయ్య, వెళ్ళి నీ పని చూసుకో అన్నారు. సీతయ్య ఆ మాటలకు లోపల ఆశ్చర్యపోతూనే అక్కడి నుంచి కదిలిపోయాడు. నిజమే, సీతయ్యని తను పంపుతారు. అక్కడ పరిస్థితి ఏమిటో తెలియదు. ఎందుకొచ్చావు, ఎవరు పంపారు అని అడిగితే రాజేష్ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇంకో 2 రోజులు ఆగి చూసి అహల్య వస్తుంది కనుక విషయం తెలుసుకోవచ్చు అని తమకు తామే సమాధానపడ్డారావిడ. రాజేష్ సన్నగా మూలుగుతున్నాడు. ఉండి ఉండి కణతలను గట్టిగా నొక్కుంటున్నాడు. అంతవరకు ఎక్కడికో వెళ్ళొచ్చిన సిస్టర్ రాజేష్ మూలుగు విని, బాధగా ఉందా మిస్టర్ అంటూ నెమ్మదిగా ప్రశ్నించింది. ఊ అంటూనే మూలిగాడు. మీరిందాక అనవసరంగా ఎగ్జైట్ అయ్యారు. తగిలింది తలక కదా, గట్టిగా మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు. ఆమె కంఠంలో మృదుత్వం నింపుకున్న మందలింపు. ఆమె మాటల్లోని అర్థాన్ని గ్రహించాడు. ఇందాక వాణి అహల్యలను చూడగానే నిజంగానే తనకు ఆవేశం ముంచుకొచ్చింది. దాని విషయమై ఆమె అంటోందని తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. సారీ సిస్టర్ అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. ఆ సిస్టర్ చూడడానికి నల్లగా, పొట్టిగా, పీలగా ఉంటుంది. అయితే వినయం, ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించే మల్లెపువ్వు లాంటి చిరునవ్వు ఆమెకు భగవంతుడిచ్చిన వరాలు. ఏ ఆభరణాలు తేలేని అలంకారం తెచ్చిపెట్టాయి ఆమెకు. మీరింత సారీ చెప్పవలసిన పని లేదు, కానీ మీరు గట్టిగా మాట్లాడకూడదని డాక్టర్ చెప్పారు. అది చూడడం నా డ్యూటీ. కానీ మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక విషయం అడుగుతాను అంది. ఏమిటో చెప్పండి నెమ్మదిగా అన్నాడు రాజేష్. ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు మీరెందుకు అలా ఆవేశపడ్డారు అని అడిగిందామె. ఐఎమ్ వెరీ సారీ, వ్యక్తిగత విషయం. రాజేష్ మాట పూర్తి కాకుండానే దట్స్ ఆల్ రైట్, మీరు మటుకు రెస్ట్ బాగా తీసుకోవాలి అంటూనే వెళ్ళిపోయిందామె. రెస్టు తనలో తాను నవ్వుకున్నాడు రాజేష్. పైకి ఇలా ఉన్నాడు కానీ తప్పనిసరై ఇలా మంచంపై పడుకున్నాడు కానీ తనలో ఎన్ని అగ్నిగోళాలు పేలుతున్నాయో ఎవరికి తెలుసు. లక్షాధికారి పురుషోత్తం గారి కొడుకు, చిత్రకారుడు, కారులో తిరిగే గొప్పింటి బిడ్డనని అందరూ తనకి నీరాజనాలు ఎత్తినవారే ఈ క్షణం వరకు. కానీ తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథనని, సక్రమ సంతానమో అక్రమ సంతానమో తనకే తెలియదని తెలిస్తే తననింత గొప్పగా చూడగలరా? కుక్కను తరిమినట్లు తరమదా ఈ సంఘం? పక్కగా పడుకున్న రాజేష్ కళ్ళనీళ్లు కణతల మీదుగా జారి తలగడలో ఇంకిపోతున్నాయి. తన పుట్టుకే తల్లికి బాధాకరమై ఉంటుంది. గుండె రాయి చేసుకుని విడిచి ఉంటుంది. కానీ ఆ మాతృహృదయం ఎంత క్షోభించి ఉంటుందో. అమ్మా ఎక్కడున్నావు బాధగా అనుకున్నాడు. ఎక్కడుందని వెతకడం, కోట్ల మంది మాతృమూర్తులలో తన కన్నతల్లి ఎవరో ఎలా తెలుసుకోవడం? అహల్యగారికి తెలుసునేమో, అడుగుదామని కదూ సీతాపురం బయలుదేరింది తను. మరి ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అడగలేకపోయాడు తను? నెమ్మదైన మాటలతో నిజము ఆమె నుంచి రాబట్టుకుంటే ఎంత బాగుండేది. ఏమైంది తనకి? వాళ్ళని చూడగానే తానెందుకంత ఆవేశంతో రెచ్చిపోయి వాళ్ళని గెంటినట్లు మాట్లాడాడు? తనలో సంస్కారం కూడా చితికిపోయిందా? ఏమనుకున్నారు వాళ్ళు తన గురించి? వీడికి పిచ్చెత్తిందేమో అనుకోలేదు కదా. ఏమైనా సరే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి. అంతవరకు తనకు శాంతి లేదు. నీళ్లు వద్దు, నిద్ర వద్దు. అలా ఆలోచిస్తున్న రాజేష్కి తలలో భారం ఎక్కువై అమ్మా అంటూ సన్నగా మూలుగుతూ ఉండిపోయాడు. 7వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.